తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లుతో సహా 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బిల్లుల కాపీలను చింపి అమిత్ షా పైకి విసిరారు. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారనే విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్తంగా పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఇక ఈ బిల్లు మీద ప్రతిపక్షాలు నెత్తిర పోసుకుంటున్నాయి. అసలు ఏంది ఏం కథ అనేది ఇంకా కూడా మనం అరుచుకునే ఉపాయం చేద్దాం. ఎడరాశిరది ఏమాయ ఓ పిల్లగా ఇగో తీవ్రమైన నేరాపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లుతో సహా 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బిల్లుల కాపీలను చింపి అమిత్ షా పైకి విసిరారు. అయితే నేరం చేస్తే ప్రధాని సీఎంలు మంత్రులకు సైతం ఉద్వాసన పలికేలా కేంద్రం ఈ 3 కీలక బిల్లుల తీసుకొచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు బిల్లు కాపీలు చింపి సభలో విసిరారు.